ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీరెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం. నేనా ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, నీకు వేలాది స్తోత్రం. పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్రయుడైన దేవా, నీకు వేలాది స్తోత్రం. భూమి నా పాదపీఠము, ఆకాశమైన సింహాసనం అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రం. నేన తండ్రి, నిజంగా నేన తండ్రి, ఇలా నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం నేన తండ్రి, మా అందరికీ నువ్వు దయచేస్తున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం. నేన తండ్రి, మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని నడిపిస్తూ ధైర్యపరుస్తున్న దేవా, నీకు వేలాది స్తోత్రం. నేన తండ్రి, నిజంగా నేన తండ్రి, ఎంతో మంది బిడ్డలు నేన తండ్రి నేనా నీ వైపు చూడలేకపోతున్నారు యేసయ్య. ఈ లోకం వైపు చూస్తున్నారు. ఈ లోకం ఎంతో పాపంతో కూడుకున్నది నేన తండ్రి. ఈ లోకం వైపు చూడకుండా యేసయ్య, బిడ్డలు నీ వైపుకు చూచేలాగా బిడ్డలను నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ హృదయ తలుపులు నువ్వు మార్చివేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఒకవేళ ఏది ఆలోచన చేస్తున్నారో నేన తండ్రి, ఎటువైపు చూస్తున్నారో యేసే తండ్రి, ఏ దారిలో నడుస్తున్నారో యేసే తండ్రి, వాళ్ళు సరైన దారిలో నడిచేలాగా బిడ్డలను నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నిన్ను మహిమపరిచేలాగా, నిన్ను గోజాడాలాగా ఆ బిడ్డలు నీ వైపుకు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేన తండ్రి. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పని దేవుడో గది యేసయ్య. ఈరోజు వాళ్ళ జీవితాలను మార్పును దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేన తండ్రి. యేసయ్యా, నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. అదేవిధంగా యేసయ్య, ఎంతో మంది బిడ్డలు నేన తండ్రి నేనా కుటుంబ సమస్యలతో బాధపడుచుండగా నేన తండ్రి, కుటుంబాల ఎడల నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆశ్చర్యకరుడా, నీకు వేలాది స్తోత్రం. నిజంగా ఎంతో మంది కుటుంబాలలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేక, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు లేక, దూరంగా విడిపోయి నేన తండ్రి, కుళ్ళు కుతంత్రాల ద్వేషాలతో కుటుంబాలు కొన్ని చెల్లాచెదరవుతున్నాయి నేన తండ్రి. ఒక్కసారి ఆ కుటుంబాల ఎడల నీ ప్రేమ చూపించి నీ కృపను నువ్వు చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేనా. ఆ కుటుంబంలో నువ్వుండు నేన తండ్రి. శాంతి సమాధానం నెమ్మది దయచేయి. సైతాన్ అల్లరితో నేన తండ్రి ఎన్నో కుటుంబాలు నెమ్మది లేకుండా చేస్తుంది నేన తండ్రి. నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమ లేకుండా చేస్తుంది నేన తండ్రి. కోపాలు ద్వేషాలతో నింపుతుంది నేన తండ్రి. యేసయ్య, విడిపోతున్నారు యేసయ్య, విడాకులను ఆలోచనలో ఉంటున్నారు యేసయ్య. ఎంతో మంది బిడ్డలు నేన తండ్రి అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులతో ఏ బిడ్డ ఉన్నారు యేసయ్య నేన తండ్రి. ఒకవేళ విడిపోవాలని ఉద్దేశంలో ఉన్నారు నేన తండ్రి, అవన్నీ తీసివేసి నేన తండ్రి సంతోషంగా నిలుపుతాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేనా. అదేవిధంగా ఏ కుటుంబంలో నేనా తండ్రి ఏ సమస్య బిడ్డలు ఎదుర్కొని ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఎవరి వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు నేన తండ్రి నేనా. నీకు అన్ని తెలిసిన దేవుడు, నీకు ప్రతిదీ సాధ్యం నేన తండ్రి యేసయ్య. ఆపత్కాలం నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించి నీవు నన్ను మహిమ పరిచిదు అంటున్నావు కదా యేసయ్య. ఈరోజు ఆ బిడ్డలు నేన తండ్రి, ఏ బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నేన తండ్రి, ఒకవేళ భార్యాభర్తలు చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో ఎవరన్నా ఉన్నారో నేన తండ్రి, ఒకవేళ దాని వల్ల కుటుంబం చెల్లా చెదరవుతుందో నేన తండ్రి, తాగుడని వ్యసనంతో కుటుంబంలో తండ్రి సమస్యలు, ఇబ్బంది ఎదురవుతున్నాయో నేన తండ్రి, ఆ అలవాట్ల నుంచి విడుదల దయచేయి యేసయ్య. అలాంటి అలవాట్ల నుంచి విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. తాగుడనే వ్యసనం నుంచి విడుదల దయచేయి యేసయ్య. నీకు స్తోత్రం. ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏ కుటుంబం ఉన్నారు, ఏ వ్యక్తి ఉన్నారు నేన తండ్రి, ఆ సమస్యలు, ఆటంకాలు, ఆ ఇబ్బందులు తొలగించి వేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నీ భారం యెహోవా మీద మోపు అని నిన్ను ఆదుకుని చెప్పిన దేవుడు కదా యేసయ్య. ఈరోజు నేన తండ్రి ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో ఏ కుటుంబం ఉన్నారు, ఏ వ్యక్తి ఉన్నారు నేన తండ్రి, వాళ్ళ భారం అంతా నీ వైపు మోపుచున్నాను. నువ్వే వాళ్ళకి సహాయం చేస్తావని, బలపరుస్తావు, నడిపిస్తావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేన తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో నేన తండ్రి బిడ్డలు దిగులు చెందుతుండగా నేన తండ్రి, వాళ్ళ తప్పుల, వాళ్ళ పాపాలను క్షమించి ఆ బిడ్డల మీద నీ కృపను చూపిస్తావని అడుగుచున్నాను యేసయ్య. యేసయ్య, వాళ్ళకి సహాయం చేయన తండ్రి. నేను తెలిసి చేశారో తెలియక చేశారో నువ్వు క్షమించు నేన తండ్రి. ఈరోజు వాళ్ళ అప్పుల బాధల నుంచి విడుదల దయచేయన తండ్రి. వాళ్ళ అప్పుల బాధల నుంచి విడుదల దయచేయి యేసయ్య. నువ్వు సహాయం చేయన తండ్రి. నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కడుదలు చేదురు, వాళ్ళ నిధులు నింపెదును అంటున్నావు కదా తండ్రి. నేల నుండి దరిద్రులను ఏమెంతూ వాడ, పెంటకు పొయ్యి మీద నుండి బీదల పైకెత్తు దేవుడు కదా యేసయ్య. ఈరోజు ఏ బిడ్డ అలాంటి స్థితిలో ఉన్నారు నేన తండ్రి, అప్పుల బాధల నుంచి బయటికి రాలేకపోతున్నారు యేసయ్య, కృంగిపోయినారు యేసయ్య. ఆ బిడ్డలకు సహాయం చేయన తండ్రి. సహాయం చేయి, ధైర్యపరచు యేసయ్య. క్షమించు యేసయ్య వాళ్ళ తప్పులు నేన తండ్రి. క్షమించి నువ్వు కనికరం చూపిస్తాను
అడుగుచున్నాను యేసయ్య. అప్పుల బాధల నుంచి విడుదల దయచే, వాళ్ళకి సహాయం చేయ, వాళ్ళ బలపరచు, ధైర్యపరచు యేసయ్య. నీ వైపు చూస్తున్నారు యేసయ్య బిడ్డలు, నీ వైపు గోచాడుతున్నారు యేసయ్య. ఈ లోకంలో మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు యేసయ్య? ఏ మనుషులు మాకు సహాయం చేసేవాళ్ళు ఇక్కడ లేరు నాయన తండ్రి. నువ్వే సహాయం చేయాలి యేసయ్య. ఈ అప్పుల బాధల నుంచి విడుదల దయచేయి యేసయ్య. ఏ బిడ్డ ఇలాంటి స్థితిలో ఉన్నారో, ఏ బిడ్డ కన్నీరు విడుస్తున్నారో ఈ అప్పుల బాధల నుంచి యేసయ్య విడుదల దయచేయి, సహాయం చేయి. బిడ్డలు కూడా నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య నీకు స్తోత్రం నాయన తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నాయన తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కడక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవా, ఈరోజు బిడ్డల్ని వైపు చూస్తున్నారు యేసయ్య. సహాయం చేసి నీకు స్తోత్రం నాయన. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచుండగా నాయన తండ్రి, బిడ్డలు ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారు యేసయ్య, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు యేసయ్య. ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నారు యేసయ్య. ఏంటి నా జీవితంలో ఈ అనారోగ్యం నుంచి విడుదల లేదా, స్వస్థత లేదా అని ఏ బిడ్డ కృంగిపోతుందో నాయన తండ్రి, ఆ బిడ్డను తాకు నాయన తండ్రి. వాళ్ళ శరీరాన్ని రక్తాన్ని ప్రోక్షించి యేసయ్య. ఒకవేళ లేని స్థితిలో ఉన్నారా, మాట్లాడలేని స్థితిలో ఉన్నారా నేన తండ్రి, బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నీకు అన్ని తెలిసిన దేవుడు నేన తండ్రి యేసయ్య. వాళ్ళకి తోడుగా ఉండి ధైర్యపరిచి యేసయ్య, నేను వాళ్ళ శరీరం రక్తాన్ని ప్రోక్షించి యేసయ్య నీకు స్తోత్రం నేన తండ్రి. నిజంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడో కదా యేసయ్య. ఆ బిడ్డలు ఎడలని అద్భుతమైన కార్యం నువ్వు చెయ్యి యేసయ్య నీకు స్తోత్రం నేన తండ్రి. కుంటి వారికి నడికినిచ్చిన, మూగవారికి మాటనిచ్చిన, గుడ్డి వారికి చూపునిచ్చిన, కుష్ఠరోగులు బాగు చేసిన దేవా, శతాధిపతి దాసు రోగం మాట మాత్రమే సెలవిస్తే బాగు చేసిన దేవుడో కదా యేసయ్య. ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసినావు కదా యేసయ్య. 4 రోజుల తర్వాత రాజును లేపినావు కదా యేసయ్య. ఈరోజు ఈ బిడ్డల మీద కనికరపడునైనా తండ్రి. ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారు యేసయ్య, మంచి ఆరోగ్యం కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు యేసయ్య. నువ్వు తాకునైనా తండ్రి, స్వస్థత దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేన తండ్రి. ఏ బిడ్డ గర్భఫలం కోసం ఎదురు చూస్తుందో నేన తండ్రి, ఆ బిడ్డలకు నువ్వు గర్భఫలాన్ని దయచే యేసయ్య. వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించి యేసయ్య. ఆ బిడ్డ మీద నీ కృపను చూపించి యేసయ్య, కృపను చూపించు, సహాయం చేయి, బలపరచునని ఆ బిడ్డను నేన తండ్రి. నిజంగా బిడ్డ అయితే కృంగిపోయి ఉన్నారు నేన తండ్రి. ఎవరు ఇలాంటి స్థితిలో ఉన్నారో యేసయ్య, గర్భఫలం కోసం ఏ బిడ్డ ఎదురు చూస్తుందో యేసయ్య, ఆ బిడ్డలకి గర్భఫలం దయచేయి యేసయ్య నీకు స్తోత్రం నేన తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం. ఈ మాన్యులుగా నిరంతరం మాకు తోడేందుకు దిగి వచ్చిన యేసయ్యా నీకు వేలాది స్తోత్రం. సహాయం చేయి, బలపరచు, ధైర్యపరచు యేసయ్య. నేను ఆ బిడ్డలకి చక్కటి గర్భఫలాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను ఉద్యోగాల కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు యేసయ్య. నిజంగా డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల మీద నీ కృపను చూపించు. ఎవరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సహాయం చేయి. ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరచు యేసయ్య. నీ ఆశీర్వాదాలు ఏంటో కుమ్మరించిన నా బిడ్డల మీదనైనా లేట్ చేయొద్దు యేసయ్య. సహాయం చేయన తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు నేన తండ్రి. సహాయం చేయి, బలపరిచి యేసయ్య అలాంటి బిడ్డల్ని యేసయ్య నీకు స్తోత్రం నేన తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం. వివాహం కోసం ఏ బిడ్డ ఎదురు చూస్తుందో నేన తండ్రి, బిడ్డలు కూడా మోకరించి నేన తండ్రి, నా జీవితంలోకి ఎవరు నువ్వు నడిపించబోతున్నావు అని బిడ్డల్ని ఎందుకు మోకరించి ప్రార్థించేలాగా నడిపించు. ఆ బిడ్డల కోసం నేన తండ్రి నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళని జతపరిచి వాళ్ళని దీవిస్తావని, ఆశీర్వదిస్తావని నేను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం. నేను ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు నేన తండ్రి. వివాహం అనేది ఘనమైనది కదా యేసయ్య. ఆ బిడ్డలైనా నీ ప్రణాళిక ఏమైనా రుజువుపరిచిన తండ్రి, ఎక్కడ నువ్వు ఏర్పాటు చేసినావో నేన తండ్రి వాళ్ళని జతపరిచిన తండ్రి, ఆ కుటుంబాన్ని నువ్వు కడతావని అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం. నేను చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించు. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు, మంచి జ్ఞాపశక్తి దయచేయి. బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు. స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళు రాకపోకలు నువ్వు తోడుకొండు నేన తండ్రి. ఎటువంటి అనారోగ్యాలు కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ బిడ్డలకు సోకకుండా యేసయ్య. బిడ్డలకు అందరికి మంచి ఆరోగ్యాలు దయచేయి. ఒకవేళ ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుందో నేన తండ్రి, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు యేసయ్య, ఆ బిడ్డను తాకు నేన తండ్రి. స్వస్థతను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేన తండ్రి. అదేవిధంగా యేసయ్య తండ్రి, ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి ట్రాన్స్ఫర్స్ కోసం, నేను ప్రమోషన్ల కోసం నేను తండ్రి ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు యేసయ్య. ఆ బిడ్డలకు సహాయం చేయన తండ్రి. వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో కృపను చూపించు, ప్రమోషన్ విషయంలో నీ కృపను చూపించు యేసయ్య. వాళ్ళు ఏది ఆశపడుతున్నారో యేసయ్య వాళ్ళకి సహాయం చేసి నేను తండ్రి వాళ్ళ ఆశలు నువ్వు నెరవేరుస్తావని అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. ఎంతో మంది యవ్వన బిడ్డలు దారి తప్పిపోయి ఈ లోకం వైపు చూస్తున్నారు యేసయ్య. ఈ లోక సంపదల కోసం నేను తండ్రి ఎన్నో వ్యసనాలలో తాగుడైన వ్యసనంలో
మునిగిపోయిన చెడు తలంపులతో చెడు ఆలోచనలతో బిడ్డలు మునిగిపోయినారు యేసయ్య. ఈరోజు ఆ బిడ్డలు నీ వైపుకు నడిపించుకోవాలి. తప్పులు వాళ్ళ పాపాలను క్షమించి ఆ బిడ్డల మీద నీ కృపని నీ కనికరం నువ్వు చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ జీవితాలను మార్పగల జీవితం ఆ బిడ్డలు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో తోడుగుండి ఎవరి బిడ్డలు నీ వైపు నడిపించుకో. ఒకవేళ తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నారు, నేను పెడిచేమని పెడుతున్నారు యేసయ్య. ఈ క్షణం వాళ్ళ జీవితాల మార్పును దయచేయేసయ్య. అనుక్షణం నేను స్తుతించుకునే సమయం ఆ బిడ్డలకు దయచేయేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎంతో మంది బిడ్డల ప్రయాణంలో ఉన్న బిడ్డలను క్షేమంగా చేరవలసిన గమ్యస్థాలను క్షేమంగా చేరవేస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ రాకపోకలు సైతాన్ని ఎక్కడ పొంచి ఉన్నదో, ఏ ఆటంకపరచాలని పొంచి ఉన్నదో యేసయ్య, దాని ఆటలు సాగకుండా వాళ్ళు చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా చేరి అక్కడ నీ కృతజ్ఞతాస్తులు బిడ్డలు చెల్లించుకునేదాన్ని నడిపించు నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. ఎంతో మంది బిడ్డ తాగుడిని వ్యసనంతో, పాన్పరకని వ్యసనంతో, చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో నేను తండ్రి ఎంతో మంది బిడ్డలు అలా ఉన్నారు యేసయ్య. ఒక్కసారి వాళ్ళని పట్టుకుంటామని అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ జీవితాలను మార్పు దయచేయను తండ్రి. తాగుడిన వ్యసనంలో, పాన్పరకని వ్యసనంలో, చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో కుటుంబాల చెల్లాచెదరవుతున్నాయి నేను తండ్రి. అలవాట్లతోనైనా తండ్రి కుటుంబాల దూరం అవుతున్నాయి నేను తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం ఉండడం లేదు, నెమ్మది ఉండడం లేదు, అల్లరితో కూడి ఉండదు నేను తండ్రి. నేను ఎంతో వరకు ఎన్నో కుటుంబాలు ఇలా చెల్లాచెదరవుతున్నాయి ఈ వ్యసనాలతో, ఈ ఆలోచనలతో నేను తండ్రి. యేసయ్య నిజంగా నేను తండ్రి ఎందుకు తప్పుడు ఆలోచన చేస్తున్నారు నేను తండ్రి. ఎందుకు తాగుడని వ్యసనంలో మునిగిపోతున్నారు యేసయ్య. నేను చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో మునిగిపోతున్నారు యేసయ్య. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వాళ్ళ జీవితాలలో మార్పును దయచేయి నేను తండ్రి. మార్పు గల జీవితం ఆ బిడ్డలలో దయచేయి యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం. ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి యేసయ్య. ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి ఏ బిడ్డ ఇలాంటి స్థితిలో ఉన్నారో, ఏ బిడ్డ ఏ సమస్య బిడ్డలు ఎదుర్కొనిచున్నారు యేసయ్య తండ్రి, ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. మీరు పొద్దున దెబ్బల చేత మాకు స్వస్థత కలగజేస్తున్న యేసయ్య నీకు వేలాది స్తోత్రం. నేను యేసు రక్తం ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవానికి వేలాది స్తోత్రం. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవానికి వేలాది స్తోత్రం నేను తండ్రి. ఈరోజు మాకు సహాయం చేయి, బలపరచు, నడిపించు. ఎవరు ఇలాంటి స్థితిలో ఏ కుటుంబం ఉన్నారో, ఏ వ్యక్తి ఉన్నారో, ఈ తాగుడునే వ్యసనంలో, చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో కుటుంబాన్ని పక్కన పెడుతున్నారు యేసయ్య. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏ వ్యక్తి ఉన్నారో నేను తండ్రి. నేను ఒకవేళ కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్యని పట్టించుకోకుండా, భర్తని పట్టించుకోకుండా ఎవరు ఉన్నారో నేను తండ్రి. ఈ రాత్రికాల హృదయం నేను తండ్రి, రాత్రికాల సమయంలో ఆ బిడ్డల మనసును మార్చివేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఈ రోజు నేను తండ్రి వాళ్ళ జీవితాలను మార్పును దయచేయి యేసయ్య. నేను నిజంగా కుటుంబంలో నెమ్మది లేక, శాంతి సమాధానం లేక, ద్వేషాలతో, కుళ్ళు కుతంత్రాలతో ఏ కుటుంబం ఉన్నదో నేను తండ్రి. ఎవరు అలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు అలా మాట్లాడుతున్నారు యేసయ్య తండ్రి. ఆ రాత్రికాల సమయంలో వాళ్ళ హృదయాలను మార్చివేసి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. ఏ బిడ్డ కన్నీరు విడుస్తుందో నేను తండ్రి, ఈ వ్యసనాలతో ఆ కుటుంబం ఉంది నేను తండ్రి, ఇలాంటి సమస్యలతో ఉన్నారు, ఇలాంటిగా మా కుటుంబం ఉంది అని ఎవరు కన్నీరు విడుస్తున్నారు వాళ్ళకి తోడుగా నిలబడి వాళ్ళ సహాయం చేసి బలపరుస్తాం, నడిపిస్తాం, ధైర్యపరుస్తాం అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం. తల్లిదండ్రులు లేని బిడ్డలను దీవించి ఆశీర్వదించు. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, వాళ్ళు చేస్తున్న పని పాటలు నువ్వు తోడుగా ఉండు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళందరినీ దూతల కంచె వేస్తాను అడుగుచున్నాను యేసయ్య. విధవరాల కుటుంబాలను దీవించి ఆశీర్వదించు. బిడ్డలకు తోడుగా ఉండు నేను తండ్రి. వాళ్ళకి ఎటువంటి లోటులు లేకుండా సమృద్ధిగా నువ్వు దీవిస్తాను అడుగుచున్నాను. బిడ్డలకు నిన్ను మర్చిపోకుండా అనుక్షణం నేను హత్తుకుని బిడ్డ ఉండేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. విదేశాలలో తండ్రి ఎంతో మంది ఉద్యోగాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తుండగా బిడ్డలకు నువ్వు తోడుగా ఉండు నేను తండ్రి. కోవిడ్, సౌదీ, అమెరికానైనా తండ్రి, ఇంకానైనా ఎన్నో ప్రదేశాలు, ఎన్నో దేశాలలో బిడ్డలు వెళ్ళి నైనా తండ్రి, అనేక దేశాలలో బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు యేసయ్య. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు నేను తండ్రి. మన తండ్రి యేసయ్య వాళ్ళకి ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు బిడ్డలకు లేకుండా నేను తండ్రి బిడ్డలందరినీ సంరక్షణలో ఉంచుకుండా, ఒకవేళ అక్కడ ఏ సమస్య బిడ్డలు ఎదుర్కొంటున్నారు, ఏ అపాయంలో ఉన్నారు, ఏ ఇబ్బందులు, ఏ భయం ధరంలో ఉన్నారు యేసయ్య నువ్వుండి ధైర్యపరుస్తావు, నడిపిస్తావు అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. అదే విధంగా నేను తండ్రి యేసయ్య దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించు. బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చినాను తండ్రి. బిడ్డలు ఒకవేళ ఏ సమస్యలు ఎదుర్కొనుకుంటున్నారో ఆ సమస్యలను తొలగించి వేస్తాను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రాలు యేసయ్య. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ధవలవర్ణుడా, రత్నమన్యుడా నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి ఏ బిడ్డనైనా తండ్రి ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో యేసయ్య వాళ్ళ సమస్యలన్నీ నువ్వు తెలిసిన దేవుడు, వాళ్ళ హృదయ తలుపులను తెలిసిన దేవుడు, వాళ్ళకి సహాయం చేయను తండ్రి. ఏ బిడ్డ ఏ వ్యాపారం చేస్తున్నారు, ఏ బిజినెస్
బిజినెస్ చేస్తున్నారు, ఏ కంపెనీ చేస్తున్నారు, ఏది కొత్తగా ప్రారంభిస్తున్నారో నేను తండ్రి, ప్రారంభించారో నేను తండ్రి, ఒకవేళ నష్టంలో బాధపడుతున్నారో యేసయ్య, వాళ్ళకి నేను తండ్రి ప్రారంభిస్తున్న బిడ్డల మీద కృపను చూపించు, వాళ్ళకి ఎలా నడుచుకోవాలి, ఎలా చెయ్యాలి నేను తండ్రి అనే ఆలోచనలు జ్ఞాపశక్తి నా బిడ్డకి దయచిన తండ్రి. ఒకవేళ నష్టం వాటిలో బిడ్డల దిగులు పడకుండా యేసయ్య నాకు సహాయం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు, దీవిస్తాడు. నేను తండ్రి ఈ రోజు నేను నష్టమే వాటిల్లో వచ్చు, కానీ ఒక రోజు నన్ను లేవెడితే దేవుడు అలాంటి విశ్వాసాన్ని నేను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. బిడ్డలలో యేసయ్య ఈ రాత్రికాల సమయంలో చేతులెత్తి అడుగుచున్నాను యేసయ్య. ఒకవేళ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఆటంకంలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ భయందోళనలో ఉన్నారు, ఒకవేళ ఎవరి వల్ల భయందోళన, ఎవరి వల్ల నేను తండ్రి సమస్య ఎదుర్కొంటున్నారు యేసయ్య తండ్రి, ఒకవేళ బిడ్డలు భయందోళనలో ఉన్నారు యేసయ్య, నాకు ప్రాణహాని అని ఏ బిడ్డ బదులు చింతిస్తున్నారు యేసయ్య తండ్రి, ఆ బిడ్డలకు నువ్వే సహాయం చేసి బలపరుస్తావని నడిపిస్తావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. అపవాది శక్తులపై మాకు జయమిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రం నేను. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మాకు మా పక్షాన్ని విజ్ఞాపనం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవానికి వేలాది స్తోత్రం. సంభవింపో సంగతులు మాకు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ దేవానికి వేలాది స్తోత్రం నేను. అపవాది తలని సిలువల చితుకు తొక్కిన యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తుతి స్తోత్రాలు యేసయ్య. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఏ కుటుంబం, ఏ వ్యక్తి ఎవరు బాధపడుతున్నారో, చింతిస్తున్నారో, ఎందుకు మోరపెడుతున్నారో, ఏంటి నాకు ఈ సమస్యలు, ఏంటి కష్టాలు, ఎందుకు నాకు ఇన్ని హింసలు, ఇన్ని బాధలు నేను తండ్రి, నేను తట్టుకోలేకపోతున్నాను యేసయ్య, ఈ సమస్యల నుంచి విడుదల దయచేయండి, నెమ్మది దయచేయి, నాకు ఈ అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. ఏ బిడ్డ కృంగిపోతుందో నేను తండ్రి, ఒకవేళ ఏ సమస్యల బిడ్డలు ఉన్నారో నేను తండ్రి, వాళ్ళ ధైర్యపరచు నేను తండ్రి, ధైర్యపరచు ఆ బిడ్డలు నేను తండ్రి, ధైర్యపరచు నేను తండ్రి. నీకు నీ ఆశీర్వాదం కుమ్మరించిన తండ్రి, నిజంగా నేను తండ్రి యేసయ్య ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేతును అంటున్నావు కదా యేసయ్య. ఈ రోజు ఆ బిడ్డలకు సహాయం చేయేసయ్య. నీకు స్తోత్రం. నేను ఆహారం లేని బిడ్డలు దీవించి, ఆహారం లేని బిడ్డల కోసం నేను ఎంతో మంది ఆహారం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద కృపను చూపించిన తండ్రి, మాకైతే చక్కటి ఆహారాన్ని దయచేస్తున్నావు తండ్రి. ఎంతో మంది ఆహారం కోసం అలమటిస్తున్నారు యేసయ్య, ఆ బిడ్డలకు సహాయం చేయను తండ్రి. ఆహారాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం నేను. ఎంతో మంది కుటుంబాలు ఎన్నో బాధలు, కష్టాల, వేదన ఉండగా నేను తండ్రి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన దేవా, ఈరోజు ఈ కుటుంబాలను నువ్వు ఆశీర్వదిస్తావని, 5 రొట్టెలు 2 చేపల మందికి ఎలా ఆశీర్వదించావు, ఈరోజు ఆ కుటుంబాలు కూడా అలాగే నువ్వు దీవించి ఆశీర్వదిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు కానాని విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసయ్య, ఈరోజు ఏ కుటుంబాలు ఇబ్బందులు ఉన్నారో నేను తండ్రి, వాళ్ళ కుటుంబాలను నేను తండ్రి శాంతి సమాధానం దయచిన తండ్రి, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగించి వేసి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉంటావు అని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. ఈ మానవులుగా నిరంతరం మాకు తోడు దిగి వచ్చిన యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. నువ్వే మమ్మల్ని బలపరుస్తావు, నడిపిస్తామని. ఏ బిడ్డ, ఏ సమస్య, ఏ బిడ్డ నేను తండ్రి దిగులు పడుతుందో, ఒకవేళ నేను తను చింతిస్తుందో, నా యేసయ్య నన్ను దీవించబోతున్నాడు అనే ధైర్యం బిడ్డలకు దయచేయి యేసయ్య. కృంగిపోకుండా యేసయ్య వైపు చూచేలాగా బిడ్డలు నడిపించు యేసయ్య. ఈరోజు నేను తండ్రి నేను దీవించబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ఒకవేళ నువ్వు కృంగిపోయినావో యేసయ్య, ఒకవేళ నువ్వు కృంగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నావో, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఏంటి సమస్యలు, ఏంటి ఇబ్బందులు, నాకు పరిష్కారం లేదా అని ఒకవేళ చింతించుతున్నావో, యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని బలపరచబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు, దీవించబోతున్నాడు. మీ సమస్యలు, మీ ఆటంకాలు ప్రతిదీ తొలగించబోతున్నాడు యేసయ్య. యేసయ్య చేతిని మీరు హత్తుకొని ఉండేలాగా మిమ్మల్ని నడిపించాలని తండ్రి. మీరు విడిచిపెట్టద్దు యేసయ్య, నేను బలపరచు యేసయ్య వైపు మీరు చూడండి నేను తండ్రి. మీకున్న సమస్యలు, మీకున్న కష్టాలు అన్ని తొలగించబోతున్నాడు దేవుడు యేసయ్య. మిమ్మల్ని దీవించబోతున్నాడు. అనుక్షణం యేసయ్యని మీరు స్తుతించుకునే సమయం మీలో దయచేయండి. యేసయ్యని నేను అనుక్షణం యేసయ్యని నేను స్తుతించేలాగా బిడ్డలను నడిపించున్నాను తండ్రి. మర్చిపోకుండా యేసయ్యని హద్దుకొని ఉండేలాగానైనా ప్రతి కుటుంబాన్ని నువ్వు బలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. యేసయ్యని మర్చిపోకుండా నేను తండ్రి. ఈరోజు మాకు సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నాకు యేసయ్య ఏం చేస్తున్నాడు అనే మాట రాకుండా నన్ను యేసయ్య దీవిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు అనే ధైర్యాన్ని బిడ్డలను దయచేస్తామని, నేను ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరును దీవించి నువ్వు ఆశీర్వదిస్తామని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.